Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ 2024 సంవత్సరంలో అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, మనకి 2024 సంవత్సరంలో అసలు సింహరాశి వారికి అండి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. 2024లో సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనం గ్రహస్థితి అంతా కూడా పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా ఈ సింహరాశి వాళ్ళ ముఖ్యంగా సప్తమ స్థానంలో శని యొక్క సంచారం, అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం, నవమ స్థానంలో ఏప్రిల్ 30 వరకు కూడా గురువు యొక్క సంచారం, తర్వాత దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. అలానే వాళ్ళకి ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం. మిగతా గ్రహాలన్నీ కూడా రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు మరొక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. అసలు ఏమిటి సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ గోచారీత్యా మనం చూస్తే, మనం ఇందాక అనుకున్నట్టుగా ఏదైతే 8వ స్థానంలో రాహు యొక్క సంచారం, నవమ దశమ స్థానాల్లో గురువు యొక్క సంచారం వల్ల ముందుగా మనం గురువుకి వెళ్తే నవమ దశమ స్థానాల్లో గురువు వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే వృత్తిలో మార్పు జరగటం, వృత్తిలో ఏదైతే వాళ్ళు వృత్తి చేస్తున్నారో ఆర్థిక పరంగా ఆదాయపరంగా బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి. అంటే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయపరంగా బాగా పెరగటం, అలానే ఆర్థిక సంబంధాలు లావాదేవీలు కూడా బాగా జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పులు తీర్చుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే గతంలో ఏదైతే రుణాలు అనేవి ఉంటాయో ఆ రుణాలన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏదైతే క్రెడిట్ అనేది ఉంటుందో ఆ క్రెడిట్ అవన్నీ కూడా వాళ్ళు తొలగించుకునే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే అప్పులు ఉంటాయో ఆ క్రెడిట్ కార్డ్స్ బిల్లో లేకపోతే లోన్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా, అప్పు చేయని వాడు ఎవడు ఉండడు దాదాపుగా. అప్పులు తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇన్కమ్ అనేది వాళ్ళ గ్రోత్ అవుతుంది. ఆర్థిక పరంగా కూడా లావాదేవీలు బాగా జరగటం, డబ్బు కూడా ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆర్థిక సంబంధాలన్నీ గతం కంటే కూడా ఇప్పుడు మెరుగయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దానితో పాటు మిగతావన్నీ కూడా మనం ఆలోచన చేస్తే, మిగతా గ్రహాల యొక్క కలయిక కంజంక్షను చూస్తే ఇక్కడ శని యొక్క ప్రభావం వల్ల కూడా కొంత విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉండటం, అలానే కొన్ని వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ సంబంధించినవి కూడా కొన్ని కొనుగోలు చేయటం, వివాహ ప్రయత్నాలనేవి కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ వివాహ ప్రయత్నాలు సఫలీకృతమే కాకుండా సంతానం కలిగే అవకాశం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. గతంలో సంతానపరంగా ఉండే దోషాలు కానీ అలాంటివన్నీ కూడా పటాపంచలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండటం, సంతానం వృద్ధి చెందటం, సంతానపరంగా ఆందోళన లేకుండా వాళ్ళు వృద్ధి చెందారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, జాబ్ వస్తుంది అనే ఒక పేరెంట్స్ యొక్క ఆలోచన అనేది బాగా పెరిగి అయ్యో మా పిల్లలు బాగుపడుతున్నారనే ఒక ఆలోచన కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలు కూడా అధిక శ్రద్ధతో చదివే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కొన్ని వ్యాపకాలు తగ్గించుకోవాలి సహజంగా. అంటే ఇంకా కొంత వ్యాయామం అవసరం కాబట్టి క్రికెట్ లాంటివి కొన్ని ఆడుతూ ఉంటారు ఇప్పటికి కూడా. అంటే మనకి ఫోన్ సంబంధించిన గేమ్స్ కంటే కూడా క్రికెట్, వాలీబాల్ ఇలాంటివన్నీ కూడా, క్యారమ్స్, చెస్సు ఇవన్నీ కూడా ఆలోచన పెరిగే మార్గాలు కాబట్టి సహజంగా క్రికెట్ అలాంటివన్నీ కూడా చిన్నపిల్లలు ఆడే అవకాశం ఉంటాయి. కాబట్టి కొంత వ్యాయామం జరుగుతుంది. అలానే చదువు మీద కూడా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి వాళ్ళు. అయితే సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం. రాహు వల్ల పెద్దగా వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉండదు. చాలామంది కూడా అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు గురువు గారు, మరి శనివత్ రాహువు కదా, రాహు వల్ల మాకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం, అలానే అష్టమ స్థానం రాహు యొక్క సంచారం వల్ల వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు అనేవి లేవు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. అంటే ప్రయాణాలు చేసేటప్పుడు అతి వేగం అనేది పనికిరాదు. నీటి మీద సముద్రపరంగా కానీ నదుల్లో స్నానం చేసేటప్పుడు మటుకు కొంత శ్రద్ధగా ఉండాలి. మనం ఎలాగా పడితే అలా వెళ్లకుండా విచ్చలవిడిగా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇందులో. అలాగా ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించడం తప్పేమీ లేదు. ఎప్పుడైనా శ్రద్ధ వహించాలి. లైఫ్ లాంటి గ్రహస్థితి బాగున్నా బాగలేకపోయినా శ్రద్ధ వహించాలి.
అయితే ఏమిటంటే కుటుంబంలో కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా భార్యాభర్తల మధ్యలో దాంపత్య జీవితంలో కానీ, అలానే దాంపత్య జీవితంలో కొంత ఎడబాటు ఉండే అవకాశం అనేది కొద్దిగా ఉంటుంది. ఇద్దరి మధ్యలో కొంత సఖ్యత లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సహజంగా భార్య చెప్పినట్టు భర్త వినొచ్చు, భర్త చెప్పినట్టు భార్య వినొచ్చు. ఎందుకంటే ఇందులో మనిషి బతికేది ఏమీ లేదు. 500 సంవత్సరాలు బతికి స్థాపన చేసుకునేది ఏం లేదు. ఎందుకంటే సెలగొట్టుకొని ఉండేది ఎవడే లేదు కదా. ఎవడు ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోతాడు. ఏదో భార్య చెప్పినట్టు వినొచ్చు, భర్త చెప్పినట్టు భార్య వినొచ్చు. ఏదో ఈ 60 ఏళ్ల జీవితానికి ఏదో ఎవరు చెప్పినా వినటం మంచిది. ఎందుకంటే అందరి ఆలోచన సరళి తీసుకోవాలి. ఎందుకంటే ఈ కొంతమంది ఎలా ఉంటారంటే అమ్మా, జీవితం ఏందో మన జీవితం అంతా నడుస్తున్నట్టుగా, జీవితంలో ఒక 500 సంవత్సరాలు బ్రహ్మగారు ఇచ్చినట్టు ఆలోచన చేస్తుంటారు. అలా ఏముండదు. జీవితం ఏదో అలా వెళ్ళిపోతుంటుంది. ఒక డ్రామా ఇది. జస్ట్ అక్కినే నాగేశ్వరరావు అన్నట్టుగా పాత్రధారులం మనం అందరం కూడా. ఆ పాత్ర పోషించగానే, ఆ పాత్ర అయిపోగానే మనం వెళ్ళిపోతాం. అలానే భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యం కూడా, మధ్యలో పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లల యొక్క రక్షణ కోసం భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా బాగుండాలి. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త బాగుండాలి. పిల్లల గురించి కూడా బాగుండాలి. అలానే ఉద్యోగస్తులకు బాగుంటుంది. నూతన వ్యాపారాలు, పెట్టుబడులు అని కూడా పెట్టుకోవచ్చు. దానిలో సంబంధం ఏం లేదు. అంటే ఈ సంవత్సరం పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు లక్షణంగా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఆడవాళ్ళకు వచ్చేటప్పటికల్లా మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది. ఆందోళన తగ్గించుకొని ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించడానికి మెట్టు స్టెప్ అనేది ఎక్కాలి. 10 మంది యొక్క ఆలోచనలు తీసుకోవాలి. ఆలోచన చేసుకుని ఏది కరెక్టో చూసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే విద్యార్థులు కూడా చాలా అనుకూలమైన కాలం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి అనుకూలమైన కాలమే. ఆరోగ్యపరంగా చిన్న మార్పులు అనేవి శరీరంలో, ధర్మంలో మారుతుంది. కానీ మిగతావన్నీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సింహరాశి వాళ్ళకి ఆందోళన చెందాల్సిన పని. కుటుంబ పరంగా మటుకు శ్రద్ధ వహించాలి. ఏదో ఎవరో చెప్పారని భార్యను తిట్టడం, ఎవరో చెప్పారని భర్తను తిట్టడం అనేది కాదు. ప్రతి పనిని కూడా ఆలోచన చేయాలి. ప్రతి వాళ్ళ యొక్క ఆలోచన తీసుకోవాలి. మనకే తెలుసు, మనం మోనార్క్ అనేది ఆలోచన చేయకూడదు. మనకి ఆ సమయంలో ఆలోచన లేనిది కూడా ఎదుటివాడి దగ్గర ఆలోచనలు ఉండొచ్చు. వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది ఆలోచన చేయకూడదు. అందువల్ల వాళ్ళ యొక్క ఆలోచన తీసుకొని భార్యాభర్తల యొక్క సంబంధాన్ని లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన అవసరం నెససరీ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు శ్రద్ధ వహించి, పిల్లలు ఉంటారు కాబట్టి చదువులు, విద్య, ఉద్యోగము ఇలాంటి వాటిల్లో కూడా శ్రద్ధ వహించి ముందుకు వెళ్తే చాలా మంచిది. ఇంకా మంచి పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలంటే? గణపతిని ఆరాధన చేయాలి. అంటే కొన్ని పనులన్నీ కూడా వాళ్ళకి ఆలస్యం అవుతుంటాయి, ఆటంకాలు కలుగుతుంటాయి. ఆటంకాలు కలుగుతున్నప్పుడు, ఆలస్యం అవుతున్నప్పుడు గణపతిని ఆరాధన చేయాలి. గణపతిని గరికతో ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ఈ గణపతిని కూడా గకార అష్టోత్తరంతో పూజ చేయాలి. బుధవారం రోజున కానీ, హస్త నక్షత్రం రోజున కానీ. అంటే మనం బుధవారం రోజు చేయొచ్చు, లేదా హస్త నక్షత్రం మనం పంచాంగంలో చూసుకుని గణపతి యొక్క ఆరాధన చేస్తే విఘ్నం అనేది తొలగిపోతుంది. విద్యార్థులు కానీ, స్త్రీలు కానీ అందరూ కూడా గణపతి యొక్క ఆరాధన చేయటం, అలానే గణపతి యొక్క గాయత్రి మంత్రాన్ని కూడా రోజు కూడా చదవటం వల్ల కూడా వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అలానే కాణిపాకం అంటే గణపతి యొక్క దేవాలయాలు సందర్శన చేయటం కూడా, శ్రీశైలంలో సాక్షి గణపతి కానీ, అలానే కాణిపాకం గణపతి కానీ, మనం ఎక్కడైతే సిటీలో ఉన్నామో హైదరాబాద్ కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, ఎక్కడైతే సిటీస్లో ఉన్నామో అక్కడ గణపతి యొక్క ఆలయాలను సందర్శన చేయటం కూడా చాలా మంచిదమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.